హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనం నేపాల్ సిరీస్ వీడియోస్ అనేది చేస్తున్నాం కదా. ఈరోజు మనము నేపాల్లోని అత్యంత పవిత్రమైన, చారిత్రకమైన మరియు ఆధ్యాత్మికమైన ప్రదేశం లుంబినీని దర్శించిపోతున్నాం అన్నమాట. ప్రపంచానికి శాంతి, అహింస మరియు ధర్మం గురించి బోధించిన గౌతమ బుద్ధుడు జన్మించిన పవిత్ర భూమి అన్నమాట ఇది. సో దాని గురించి మనము ఈరోజు ఈ వీడియోలో అన్నది మీకు నేను చూపిస్తూ, అక్కడ ఏమేంటి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను నా నేపాల్ సిరీస్లో నేపాల్ టు కాశీ మన వ్లాగ్లో మనము ఆ ట్రిప్లో టూర్లో ఏమేమి ప్లేసెస్ చూసాము ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇంతవరకు ఎవరైతే చూడలేదో, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారో ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లుంబిని నేపాల్ దేశంలోని రూపందేహి జిల్లాలో ఉంది. ఇది భారత సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. బౌద్ధ మతస్థులకు ఇది అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఇది క్రీస్తుపురం 563 సంవత్సరాలలో సిద్ధార్థ గౌతముడు ఇక్కడే జన్మించారన్నమాట. సిద్ధార్థ గౌతముడు 563వ సంవత్సరంలో అక్కడ జన్మించారు. తరువాత ఆయన జ్ఞానోదయం పొంది ప్రపంచానికి బుద్ధుడిగా పరిచయం అయ్యారు. 1997లో లుంబినీని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. మనందరికీ తెలుసు కదా యునెస్కో ఏంటి అన్నది. సో అది లుంబిని ఆ ప్లేస్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది అన్నమాట. మాయాదేవి ఆలయం ప్రస్తుతం మనం చూస్తున్నది. మాయాదేవి ఆలయం గౌతముని బుద్ధుని తల్లి మహామాయాదేవి. మాయాదేవి ఆలయం అంటే ఏంటి? గౌతమ బుద్ధుడి యొక్క తల్లి పేరు మాయాదేవి అన్నమాట. సో ఆమెకు సంబంధించిన టెంపుల్ అన్నమాట అది. తను పుట్టింటికి వెళ్తుండగా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలోని సిద్ధార్థుడు జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో బుద్ధుని జన్మస్థలాన్ని సూచించే పురాతన అవశేషాలు ఉన్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సో బౌద్ధులకి, అదేవిధంగా బుద్ధుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ అనేది చాలా పవిత్రమైన ప్లేస్ అన్నమాట. అక్కడికి వచ్చి చాలా మంచిగా ప్రార్థనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతమైన అనుభూతిని కలుగుతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరైతే అక్కడికి ఎక్కువగా సార్లు విజిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మనకి అది చాలా పీస్ఫుల్ ప్లేస్. నార్మల్గా మనకి బుద్ధుడు అంటేనే ఎలా అనిపిస్తుంది, కొంచెం కామ్ అండ్ పీస్ఫుల్గా. సో ఆ ప్లేస్ కూడా వెళ్తే కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఒక పవిత్ర పుష్కరిణి కూడా ఉంది. అది ఏంటి? మాయాదేవి ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్ర చెరువుని పుష్కరిణి అంటారు. ఆ చెరువుని వాళ్ళు పుష్కరిణి అంటారు. ఎందుకు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహామాయాదేవి బుద్ధుని జన్మకు ముందు ఇక్కడ స్నానం చేశారని, జననం తరువాత చిన్నారి సిద్ధార్థుడికి కూడా ఇక్కడే స్నానం చేయించారని విశ్వసిస్తారు. అందుకే దీన్ని పుష్కరిణి అని అంటారు. ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అశోక స్తంభం కూడా అక్కడ ఉంటుంది. అశోక స్తంభం ఇప్పుడు మనం చూస్తున్న చారిత్రాత్మక ప్లేసెస్లో మనకి ఆ అశోక స్తంభం అనేది కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తరువాత లుంబినీని దర్శించాడు. ఆ సందర్భంగా ఈ స్తంభాన్ని నిర్మించారన్నమాట. ఈ స్తంభంపై ఉన్న శాసనం ద్వారా బుద్ధుడు లుంబినిలో జన్మించినట్లు నిర్ధారణ అయింది. ఆ స్తంభంని పరీక్షించి దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి అక్కడ బుద్ధుడు ఇక్కడే జన్మించారన్న డెసిషన్కి వచ్చేసారన్నమాట. చరిత్ర ప్రేమికులకు ఇది ఎంతో విలువైన ప్రదేశం. అదేవిధంగా ఇక్కడ మనకి లుంబిని గార్డెన్ అనేది కూడా ఉంటుంది. లుంబిని గార్డెన్ ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. పచ్చని చెట్లు, ఉద్యానవనాలు, విశాలమైన నడక మార్గాలు సందర్శకులకు ఆకట్టుకుంటాయి అన్నమాట. మనము వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే నేను చెప్పే ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో చూస్తూ ఉంటామన్నమాట. మనము బుద్ధుని యొక్క అమ్మగారు మాయాదేవి టెంపుల్ కానీ, తర్వాత
స్తంభము అవన్నీ కూడా అండ్ ఉద్యానవనము ఇవన్నీ కూడా చూస్తాం. అదేవిధంగా ఆ చెరువు, బుద్ధుడికి స్నానం చేయించిన చెరువు అవన్నీ కూడా మనము చూస్తామన్నమాట. ఇక్కడ మనకి నడుస్తూ ఉంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి యాత్రికులు ఇక్కడికి వస్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొక ఫేమస్ కూడా ఉంది. అది ఏంటి అంటే వరల్డ్ పీస్ పగోడా. ఇప్పుడు మనము ఇక్కడ మనకి వరల్డ్ పీస్ పగోడా అనేది కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే తెల్లటి రంగులో నిర్మించిన ఈ అద్భుతమైన నిర్మాణం ప్రపంచ శాంతికి ప్రతీక అన్నమాట. జపాన్ బౌద్ధ సంస్థ దీన్ని నిర్మించారన్నమాట. ఈ పగోడా దగ్గర నిలబడితే ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణం అనిపిస్తుంది. ఫోటోగ్రఫీకి కూడా ఇది అద్భుతమైన ప్రదేశం. మనం వీడియో మీరు స్టార్టింగ్లో కానీ లేదా ఎండింగ్లో కానీ చూస్తారంటే మీకు వైట్ కలర్లో ఒకటి కనిపిస్తుంది అనమాట. అది పగోడా అనమాట. నేపాల్ వజ్రాయన మహావీర్ ఇప్పుడు మనం చూస్తున్నది. ఈయన నేపాల్ వజ్రాయన మహావీర్ అనమాట. ఈ విహారం బౌద్ధ కళ సంపదకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ బౌద్ధ భిక్షువులు ధ్యానం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా విహారంలోని నిర్మాణ శైలి, శిల్పాలు మరియు ప్రశాంత వాతావరణం ప్రతి సందర్శకుడికి ఆకట్టుకుంటాయన్నమాట. మనం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అవన్నీ చూస్తుంటే ఆ గోల్డెన్ బుద్ధుడు కానీ మాయా మహాదేవి అమ్మవారు విగ్రహం కానీ అవన్నీ కూడా. అదేవిధంగా బౌద్ధ మతాలు లుంబినీలో ప్రపంచంలోని అనేక దేశాలు తమ తమ శైలిలో బౌద్ధ మతాలను నిర్మించాయి. థాయిలాండ్, చైనా, మయన్మార్, శ్రీలంక, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి మతాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్రతి మతం ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. బుద్ధుని సందేశం. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి 3 ముఖ్యమైన సందేశాలు ఇచ్చారు. ఆ ముఖ్యమైన సందేశాలు ఏంటి అంటే అహింస, కరుణ, శాంతి. కోపాన్ని ప్రేమతో జయించండి, ద్వేషాన్ని దయతో జయించండి అనే బుద్ధుని సందేశం నేటికి ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇది మనము బుద్ధుడి టెంపుల్ గురించి కానీ బుద్ధుడి గురించి కానీ మనం తెలుసుకున్న విశేషాలు అన్నమాట. మనం ఇందులో ఏమేమి చూసాము, గౌతమ బుద్ధుని జన్మస్థలం ఎక్కడ చూసాము, అదేవిధంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అనేది ఏంటి అనేది చూసాము. ప్రపంచ ప్రసిద్ధి బౌద్ధ తీర్థక్షేత్రం అనమాట ఇది. సో అది మనం ఈ వీడియోలో అన్నది చూసాము. అదేవిధంగా అశోక స్తంభం ఉన్న చారిత్రక ప్రాంతం గురించి ఏంటి అనేది తెలుసుకున్నాము. అదేవిధంగా వరల్డ్ పీస్ పగోడా ప్రధాన ఆకర్షణ అవి చూసాము. అదేవిధంగా మాయాదేవి యొక్క విగ్రహాన్ని కూడా మనము చూసామన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకొకటి ఏం చూసాం మనము, చెరువు, అదేవిధంగా ఉద్యానవనాలు అవన్నీ కూడా మనము ఇక్కడ ఈ ప్లేస్లో చూసామన్నమాట. అది చూస్తున్నారు కదా, అదే అనమాట చెరువు అన్నది వీడియోలో. నేను అందుకే చెప్తున్నాను, మీకు వీడియో ఎండ్ వరకు చూసారంటే మీరు అన్ని ప్లేసెస్ని కూడా నేను కవర్ చేస్తామన్నమాట వీడియోలో. సో మీరు ఏంటి అంటే వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు వీడియో అర్థమవుతుంది. సో ఒక్కొక్క పాయింట్ వీడియో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం కాబట్టి సో నేను ఫస్ట్ అక్కడ ఆ ప్లేస్లో ఏమేంటి ప్రత్యేకత ఏంటి అదన్నీ చెప్పానంటే మీకు వీడియో చూస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఓహో, ఇందాక మాట్లాడింది పగోడా అంటే ఇది, సో చెరువు గురించి మాట్లాడాం, చెరువు అంటే ఇది, సో తర్వాత దేవి విగ్రహం, మాయాదేవి విగ్రహము అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడితో నేపాల్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అంటే నెక్స్ట్ ఇంకొక లాస్ట్ 2 వీడియోస్ ఉన్నాయి. మేబీ 1 వీడియో కానీ 2 వీడియో కానీ ఇంకొకటి వస్తుంది. అది ఏంటి అంటే కాశీ అనమాట. కాశీ గంగా హారతులు అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఒకవేళ మీకు కాశీ వీడియోస్ అవన్నీ చూడాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే మీకు నేను వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. సో మీకు కనుక ఈ సిరీస్ నచ్చింది అంటే ఇవన్నీ నేను ఒక ప్లేలిస్ట్గా కూడా తయారు చేసి పెట్టాను. సో ఈ ప్లేలిస్ట్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి హైప్ చేశారంటే మన వీడియో అనేది ఇంకో ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. మీరు ఇలా లైక్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేశారంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అవి చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మన నేపాల్ సిరీస్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ ఒకవేళ చూసుంటే మళ్ళీ చూడాలనిపించినా కూడా ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.